తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించినటువంటిది కనుక దయచేసి ఈ ప్రాజెక్టు విషయంలో రాజకీయాలకు అతీతంగా వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వర్షాకాలం వచ్చి వరదలు పెరగక ముందే మేడిగడ్డ ప్రాజెక్టు పునరుద్ధరణ చర్యలు ప్రారంభించి దాన్ని సేఫ్ స్టేజ్లో నిలబెట్టాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో ఈ రాష్ట్ర ప్రజలకు కూడా మేము చేసే విజ్ఞప్తి, కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం. ఏనాడైనా కేసీఆర్ ఆయన తన ప్రాణాన్నే ఫనంగా పెట్టడానికి సిద్ధపడ్డ వ్యక్తి. ఆయన గడ్డిపోచల్లాగా పదవులను తెలంగాణ కోసం వదులుకున్న నాయకుడు కేసీఆర్. పదవులను వదులుకున్నాడు, ప్రాణాన్ని వదులుకోవడానికి సిద్ధపడ్డాడు తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు దెబ్బ తగిలితే ఊరుకునే నాయకుడు కాదు కేసీఆర్. కేసీఆర్ దేంట్లోనైనా కాంప్రమైజ్ అవుతాడు కానీ తెలంగాణ ప్రయోజనాల విషయంలో, తెలంగాణ హక్కుల విషయంలో, తెలంగాణ రైతుల విషయంలో ఏ రోజు కూడా కేసీఆర్ గారు కాంప్రమైజ్ కారు. ఇలా కాళేశ్వరం కూడా ఆయన ఒక ఉద్యమ స్ఫూర్తితో కట్టించాడు. ఈ దేశంలో ఆనాటి సిడబ్ల్యూసి చైర్మన్ మసూద్ హుసేన్ గారు విజిట్ చేసి ఇది అద్భుతంగా చేస్తున్నారని సెంట్రల్ వాటర్ కమిషన్ ఇంజనీర్లే మెచ్చుకున్నారు. ఈ పనితీరును ఆ రోజు మెచ్చుకున్నారు. మీరేందంటే ఎట్లా ఏడ కోడిగుడ్డు మీద ఈకలు బీకాలి, ఎట్లా ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలి, ఎక్కడన్నా ఈకలు తోకలు దొరకబట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. అది కాదు మీరు చేయాల్సింది. ఎట్లా రైతులకు నీళ్ళు ఇవ్వాలి, ఎంత తొందరగా దీన్ని పునరుద్ధరించాలి, ఎట్లా ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి. 90% పనులు కాళేశ్వరంలో పూర్తయినాయి కదా, గాయంతో 10% పిల్ల కాలువలు, పంట కాలువలు తవ్వి మనం అనుకున్న 18.5 లక్షల కొత్త ఆయకట్టు ఎట్లా సాధించుకుందాం, స్థిరీకరణ కలిపి మొత్తం 40 లక్షల ఎకరాలు కాళేశ్వరం కింద నీళ్ళు ఎట్లా బారిద్దామనేటువంటి ప్రయత్నం చేయాలని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, ఇప్పటికైనా మీరు కనీసం సోయి తెచ్చుకొని, ఇలా అధికారం ఎవరికి శాశ్వతం కాదు, పదవులు ఎవరికి శాశ్వతం కాదు, మీరు చేసిన మంచి పనులు శాశ్వతంగా ఉంటాయి. నిజాయితీగా పరిపాలించండి, ప్రజల కోసం ఆలోచించండి, రైతు ప్రయోజనాలు కాపాడండి. అంతే తప్ప మీరు పొద్దస్తమానం రాజకీయాలే, వీడియోలు పంపుడు, లీకులు కొట్టుడు, ఇది తప్ప 3 నెలల పునరుద్ధరణ మీద మీరు వేసిన ఒక్క అడుగు ఉందా చెప్పండి. ఎన్డీఎస్ఏకి రాసినాం, ఎన్డీఎస్ఏ దగ్గర పోయి మాట్లాడరాదా? ఒక ప్రత్యేకంగా ఒక సెక్రటరీని ఢిల్లీలో కూర్చోబెట్టి వాళ్ళని తొందరగా పిలిపించి, మాకు వర్షాకాలం వస్తే మళ్ళీ ఫ్లడ్స్ వస్తాయి, మీరు తొందరగా రండి, సూచనలు ఇవ్వండి, ఏం చేయాలో చెప్పండి అని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయరా మీరు? అవన్నీ మర్చిపోయి ఎంతసేపు పేపర్ల లీకులు ఇచ్చుడు, టీవీలలో లీకులు ఇచ్చుడు, అసెంబ్లీల లీకులు ఇచ్చుడు, ఇవి వీడియోలు చూపించుకుంటా ఈ తమాషాలు ఆపండి. రాష్ట్రం కోసం ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయాలి, యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టును పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వచ్చే వానకాలంలో యథావిధిగా కాళేశ్వరం పనులు జరిగే విధంగా, నీళ్లు అందే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.